నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ముందుగా అమెరికా గడ్డపై నుంచి మీ అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సాధారణంగానే ఇండియా నుండి, అది ముఖ్యంగా విజయవాడ అంటే ఎండల భోగం మండే బ్లేజ్వాడ్గా పేరొందిన విజయవాడ నుంచి అమెరికాకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఇక్కడి చలి, ఇక్కడ గాలులు కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తాయి. సెటిల్ అవ్వడానికి 2 రోజులు పడుతుంది. అలాంటిది విజయవాడ నుంచి వచ్చి రాగానే స్నో స్టామ్ అంటే చలి తుఫాను బారిన పడితే ఎలా ఉంటుందో నాకు ప్రత్యక్షంగా అవగతమవుతోంది. ఎందుకంటే నేను అమెరికాకు వచ్చిన 2వ రోజే, అంటే ఇక పూర్తిగా కుదురుకున్నానో లేదో అప్పుడే స్నో స్టామ్ హెచ్చరికలు మొదలయ్యాయి. సరిగ్గా ఈ సమయంలోనే అంటే మన ఫ్రైడే నైట్ నేను ఇక్కడికి చేరుకున్నాను, నార్త్ కేరళైనా. చేరిన వెంటనే ఒక రోజు కాగానే ఈ స్నో స్టామ్ ప్రభావం మొదలైంది. అది ఎలా ఉంటుందంటే రాత్రి మామూలుగా ఉంది, టెంపరేచర్ అంతా కూడా బాగానే ఉంది. కాకపోతే తుఫాను ముందర ప్రశాంత్ అంటారు కదా, లల్ బిఫోర్ ద స్టామ్ అంటారు ఇంగ్లీష్లో. అట్లా తుఫాను ముందర ప్రశాంతతలకు రాత్రి ఒక రకమైన నిశ్శబ్దత, ప్రశాంతత. పొద్దున్న లేచేసరికి ఎక్కడ చూసినా సరే మంచి తెల్లవారుజాము లేచేసరికి ఇళ్ళకు పైకప్పుల మీద, బయట పార్క్ చేసిన కార్ల మీద, రోడ్ల మీద ఇలా ఎక్కడికెక్కడ మంచి చూస్తే ఎలా ఉందంటే ఊరంతా మనకు కనపడే చెట్లు పుట్లు ఇవన్నీ కూడా ఒక తెల్ల మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా ఉన్నాయి. చూడటానికి అంతా కూడా అంత ఆహ్లాదంగా ఉన్నప్పటికీ కూడా బయటకు అడుగు పెడితే మాత్రం చాలా ప్రమాదం. మంచులో స్కిడ్డింగ్ ప్రమాదం చాలా ఉంటుంది, జారి పడిపోతారు. ఇట్లా ఈ జర్నీ నివారించడానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇతర అన్ని శాఖలు కూడా ప్రజలు అప్రమత్తం చేస్తూ ఉంటాయి ఇలాంటి సమయాల్లో బయటకు రావద్దని. అందుకని మేము కూడా ఇండోర్స్లోనే ఉండిపోయాం, లోపలే. అయితే మీ అందరికీ కూడా ఈ మంచు తుఫాను గురించిన ఒక చిన్న వీడియో చూపించేందుకు ఈ ప్రయత్నం. ఇలాంటి ప్రస్తుతం టెంపరేచర్ ఇక్కడ -7 degrees, అంటే గడ్డగట్టించే చలి అంటారు కదా, నిజంగానే బయట గడ్డగడుతోంది. ఇంట్లో ఎన్ని హీటర్లు ఇట్లా ఇవన్నీ జాకెట్స్ ఇవన్నీ వేసుకున్నా సరే చలిగానే ఉంది. మరి అయితే ఈ చలిని కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు ఇక్కడ. ఎప్పుడు ఎక్కువగా మంచు పడని ఇలాంటి నార్త్ కేరళ లాంటి ప్రాంతాల్లో ఎప్పుడు మంచు పడుతుందా, దీన్ని ఎంజాయ్ చేద్దామని, దీని ఒక అనుభూతిగా మలుచుకుందామని అనుకునేవారు చాలామంది. అలాంటి వారందరికీ మాత్రం నాలాంటి వారు మినహాయించి ఇట్లా కొత్తగా వచ్చాం కాబట్టి చలి అన్ని మనకి అంతగా అలవాటు లేనివి కాబట్టి మనం ఇబ్బంది పడినప్పటికీ కూడా ఇక్కడ ఉండేవారు మాత్రం చాలామంది ఈ మంచును, ఈ చలిని, ఈ చలి దుప్పటిని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.